దేవుడు చేసిన అన్యాయాన్ని ఆ తల్లిదండ్రులు 20 ఏళ్లుగా భరిస్తూనే ఉన్నారు. ఎన్ని అవమానాలు, కష్టాలు ఎదురైనా వికలాంగులైన తమ ఇద్దరి కొడుకుల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. తల్లికి తోడుగా అన్నలకు సపర్యలు చేస్తోంది వారి చెల్లెలు. దురదృష్టానికి కుంగిపోకుండా వారి ఆలనాపాలన చూస్తున్నారు తల్లి కూతుళ్ళు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆ పేద కుటుంబంపై సాక్షి ప్రత్యేక కథనం. అమ్మ, ఈ 2 అక్షరాలు చాలు అమ్మలో కమ్మదనాన్ని చాటి చెప్పడానికి. అంతటి తియ్యతనం ఆ మాటలో ఉంది. అమ్మతనమే ఆ మాటకు అంతటి విలువను ఆపాదించింది. అందుకే అమ్మ గురించి ఎంత మాట్లాడినా, ఎంత చెప్పినా తక్కువే. తన బిడ్డకు దుస్తులు తొడుగుతున్న ఈ అమ్మ పేరు కొండ నిర్మలమ్మ. ఊరు మెదక్ జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట. నిర్మలమ్మ దుర్గయ్య దంపతులది నిరుపేద కుటుంబం. ఈ దంపతులకు జగన్నాథం, మనోహర్ అనే 2 కొడుకులు, కూతురు భగవతి ఉన్నారు. పిల్లలు పెరిగి పెద్దవాళ్లైతే తమ కష్టాలు తీరతాయని నిర్మలమ్మ దంపతులు కలలు కన్నారు. కానీ దేవుడు వారి కలలపై నీళ్లు చల్లాడు. 15 ఏళ్ల వయసు వచ్చే వరకు అందరూ పిల్లల్లాగానే ఎదిగిన కొడుకులు అందరిలాగే పాఠశాల విద్యను పూర్తి చేశారు. అయితే ఉన్నట్టుండి ఒకరి తర్వాత ఒకరు కండరాల వ్యాధి బారిన పడ్డారు. ఎన్ని ఆసుపత్రులకు చూపించినా ఫలితం లేకపోయింది. తమ పనులు కూడా తాము చేసుకోలేని పరిస్థితికి చేరుకున్నారు. కదలాలన్నా వేరొకరి సహాయం అవసరం. ఇలా 1 కాదు 2 కాదు 20 ఏళ్లుగా వీరిని గుండెల్లో పెట్టుకుని సాగుతోంది నిర్మలమ్మ. ఇద్దరం అన్నదమ్ములం ఈ మస్కట్ డిస్ట్రిబ్యూట్ వ్యాధితో బాధపడుతున్నాం. ఈ వ్యాధి ఎలా ఉంటుందంటే కాళ్ళు, చేతులు, నడుము చచ్చిపడిపోయి కూర్చున్న చోటే ఉంటాం. మా కాలకృత్యాల కాంచెల్లి మాకు ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునేంత వరకు మా పేరెంట్స్, మా చెల్లెలు మాకు సేవ చేస్తుంటారు. దానివల్ల మేము ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ వయసులో మా తల్లిదండ్రులకు మేము సేవ చేయాల్సింది పోయి వాళ్ళతో మేము సేవ చేయించుకుంటాం. తనతో పాటు కూతురు భగవతి కూడా అన్నలకు సపర్యలు చేస్తోంది. ఇందుకోసం తాను పెళ్లి కూడా చేసుకోలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ కుటుంబం భారంగా మారుతోందని దాతలెవరైనా తమను ఆదుకోవాలని వేడుకుంటోంది. మా అమ్మ నాన్న వాళ్ళకి సేవ చేస్తున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా సేవ చేస్తున్నాను. 20 సంవత్సరాలు అవుతుంది. నేను కూడా చదువు మానేసి 10 ఇయర్స్ అవుతుంది. ఎవరైనా దాతలు, ప్రభుత్వం కానీ మమ్మల్ని ఆదుకోవాలని. తను బతుకున్నంతకాలం తన బిడ్డను సాకుతానని, తన అనంతరం వీరి పరిస్థితి ఏంటని నిర్మలమ్మ ఆవేదన చెందుతోంది. సాక్షి న్యూస్, మెదక్ జిల్లా.